ఫ్రెండ్స్ ఇవాళ మనం ది రిమైనింగ్ అంటే మిగిలిపోయినవి ఏం మిగిలిపోయి అంటే తెలిస్తే భయపడతావులేండి, తెలుసుకుందాం నెమ్మదిగా. మూవీ స్టార్ట్ అవగానే ఒక బ్యాచ్ ని చూస్తాం అనమాట, యంగ్ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఇందులోనే డాను స్కై అని వీళ్ళని చూస్తాం. వీళ్ళ పెళ్లి అవ్వబోతుంది. మీరు బాధపడకండి, వీళ్ళ పెళ్లి పెటాకులు కూడా అవ్వబోతుంది. ఇక టామీ అని వీడిని చూస్తాం. వీడు పని ఏంటంటే వీడు ఫోటోగ్రాఫర్ అనమాట. అది ఒరిజినల్ గా కాదు, సెకండ్ హ్యాండ్ లో కెమెరా కొన్నాడు. వీడు అది పట్టుకొని పెళ్ళంతా తిరుగుతూనే ఉంటాడు. మామూలుగా అయితే వీళ్ళ ఫ్రెండ్ వీడు. సగం సినిమా మనం ఈ కెమెరాలోనే చూస్తాం. కెమెరామెన్ బొక్క ఈ సినిమాకి చూస్తుండగానే ఆ పాడు రోజు ఆ పెళ్లి రోజు వచ్చేసి ఉంటుంది. వీడు అందరికంటే పొద్దున్న లేసి కెమెరా పట్టుకుని వెళ్ళిపోతాడు. వచ్చిన వాళ్ళు అందరిని ఇంటర్వ్యూ చేస్తాడు. దీని తర్వాత కెమెరా పట్టుకుని బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. అంటే పెళ్లి కొడుకు బాత్రూమ్ లో కనిపించగానే లోపలికి వెళ్ళిపోయి వీడియో చేస్తున్నాడు. కెమెరా కింద మాకయ్యా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. పెళ్లి అయితే ఇప్పుడు అవుతుంది, తర్వాత ఎలాగో ఎటు కాకుండా పోతావు, నీ వైఫ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పంటే వీడితో నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకొని సావు, నా వైఫ్ లాంటి ఒక అద్భుతమైన అమ్మాయిని ఎత్తుక్కో అంటే కెమెరామెన్ ఏమో బొచ్చుగా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నీ రిలీజియన్ చేంజ్ చేసుకోమని చెప్పేది, నువ్వు చేంజ్ చేసేసుకున్నావు, అందుకే అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది, లేకపోతే నా బదులు ఆ అమ్మాయి పెళ్లిలో నువ్వు కెమెరామెన్ అయి ఉండేవాడివి అని అంటుంటే వీళ్ళకి తెలిసిద్ది వీళ్ళ బాత్రూమ్ లో ఒంటరిగా లేదు. దెయ్యాలకి ఇయ్యాలి ఏం లేవు, ఇంకా టైం పట్టిద్ది. అక్కడికి వచ్చిన అతను చూసి పెళ్లి కొడుకు ఈడు బదులు నిజంగా దెయ్యం వచ్చినా బాగుండని అనుకుంటూ ఉంటాడు. ఇతను ఎవరో కాదు, పెళ్లి కొడుకు వాళ్ళ మామ. ఇతను చూసి పెళ్లి కొడుకు పాపం సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతాడు. ఇలా మామ నవ్వుతూనే ఉంటాడు. అబ్బాయిలు అన్నాక ఇట్లాంటి అదవసలు మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇతనికి మాత్రం ఉండదా ఏంది. ఇప్పుడు వీడు పెళ్లి జరిగే ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ పెళ్లి కూతురు డెకరేషన్ అంతా చేసుకుంటూ ఉంటుంది. తనకు నచ్చినట్టు జరగాలంట అంతా. పెళ్లి కొడుకు మాత్రం 4 పూలు పడేయండి బాబు, ఇప్పుడు ఎలాగో సాయంత్రానికి వాడిపోయేదే కదా అని మిగతా పనులు చూసుకుంటూ తిరుగుతున్నాడు. పెళ్లి కూతురికి క్యాలిసన్ అని చెప్పి ఇంకో ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి జాక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. జాక్ అంటే ఇంకో ఫ్రెండ్ లేండి, వాడు మళ్ళీ కాసేపాగా కొత్తాడు. ఇప్పటికే చాలా మొహాలు అయిపోయాయి. కట్ చేస్తే పెళ్లి అంగంగా వైభవంగా అవుతుంది. బయట డెకరేషన్ పెట్టుకొని చేసుకుంటున్నారు. గెస్ట్లంతా ఎండలో నుంచో ఉన్నారు. చలి ప్రాంతం కాబట్టి ఓకే. అదే ఎక్కడైతే టెంట్ వేసుకోకపోతే సచ్చి ఊరుకుంటారు. పెళ్లి అయిపోతుంది. లాస్ట్ పాయింట్ ఈ పెళ్లిలో తెలిసిందే కదా, ముద్దు పెట్టుకుంటారు. ఈ క్లైమాక్స్ ముద్దు పెట్టుకోవడం వల్ల ట్రెడిషన్ లో ఫస్ట్ టైం ఎవరు స్టార్ట్ చేసి ఉంటాడో నాకు తెలుసుకోవాలని. మీకేమో తెలిస్తే చెప్పండి. పెళ్లి అవగానే పార్టీ అది ఇది అవుతూ ఉంటుంది. ఈ కెమెరామెన్ గడు వాడు కెమెరా శక్తులను ఉపయోగించి అమ్మాయిని పడేద్దామని మంచి గుంటలు పట్టుకుంటే అక్కడ కెమెరా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఐపీఎల్ కెమెరామెన్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ జనాలేమో వీడు ఎవడో గజ్జిగడ్లా ఉన్నాడు, మన చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. పార్టీ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. వీడు మాత్రం అసలు ఒక్క నిమిషం కూడా ఆగేలేడు. వీడి డెడికేషన్ తో ఇది కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రార్థన ఇక్కడ కంప్లీట్ అయిపోగానే బ్రేక్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూడా పక్కకు దోసేసి డీజే ఆన్ చేసి స్టెప్లన్నీ వేస్తూ ఉంటుంది. అప్పుడే జాక్ ఇంకో ఫ్రెండ్ అని చెప్పిలా వాడు డాన్స్ లో కాసేపు ఆపండి అని చెప్పి మైక్ తీసుకొని స్పీచ్ చేస్తాడు. వీడు స్పీచ్ లో ప్రేమ అంటే ఎంతో గొప్పది, పెళ్లి అంటే అంతకంటే గొప్పది, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే మహా గొప్పది అని స్పీచ్ చేస్తుంటే వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇందాక చూసిల్లా పెళ్లి కూతురికి హెల్ప్ చేస్తుంది. ఈ అమ్మాయి వీడు చెప్పే మాటలన్నీ వింటూ అసలు ఈ జాక్ గాడు అసలు మనిషేనా అన్నాడు చూస్తూ ఉంటది. అంటే ఈ అమ్మాయి ఇంకా జాక్ గాడు 7 ఏళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాడంట, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు పెళ్లి ఊసే ఎత్తట్టాడంట. వీడు రిలేషన్షిప్ ఇంకా ముందుకు తీసుకెళ్దామంటే అసలు ఆలోచన వస్తున్నా దాని గురించి మాట్లాడితే లేచి వెళ్ళిపోతాడంట. ఈడేమో ఇప్పుడు పెళ్లి బొక్క అని మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి పక్కనే ఉన్న స్పీకర్ తీసి ఇటు గుండు కేసు కొట్టాలని చూస్తుంది. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంట. అంటే వీళ్ళ రిలేషన్షిప్ కొంచెం తేడాగా ఉంది. అప్పుడే కెమెరామెన్ గడు మధ్యలో దూరి నువ్వు ఒక అమేజింగ్ అమ్మాయివి, ఇలా బాధపడకూడదు, ఆ కంపుగడి గురించి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు అని అంటే ఈ అమ్మాయి హర్ట్ వెళ్ళిపోతుంటే జాక్ గాడు వచ్చి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, ఏడు మొహం పెట్టుకుని దిగుతున్నావు ఏంటి, నేనేం తప్పు చేశాను అది ఇది అంటూ ఉంటాడు. అలా ఏదో డిస్కషన్ అయ్యిద్ది, అమ్మాయి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు కెమెరామెన్ గడు పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ ఇందాక బాత్రూమ్ అన్ని నక్కి మాటలన్నీ వినిలా వీళ్ళు గిఫ్ట్ తెద్దామని చెప్పి పైకి వెళ్తుంటే వీడు నేను కూడా వస్తానని కెమెరాలో రికార్డ్ చేస్తూ అలా వెళ్తూ ఉంటాడు. అందులో చూస్తే వీళ్ళు ఒకరి మీద ఒక ప్రేమని వలకపోస్తూ ఉంటారు. ఈ పాటికి మీకు అనిపించుంటది ఎందుకు మాకు ఇదంతా, అమ్మాయిల్లో ఖచ్చితంగా దెయ్యాలు భూతాలు ప్రపంచము దాన్ని నాశనము ఇట్లాంటి చెత్త ఏదో చూసే ఉంటారు. అంటే కన్ఫామ్ గా నేను తమ్నైల్లో పెళ్లి కూతురు ఏ ఏలియన్ తో పారిపోయిందనో మనుషులందరూ కలిసి దెయ్యాలని ర్యాగింగ్ చేస్తానని ఇట్లాంటి చెత్త ఏదో పెట్టి ఉంటాను నాకు తెలుసు. అది వదిలేసి ఇక్కడ ఏదో బిగ్ బాస్ లతుకు కహాని నడుస్తున్నట్టు ఏంటి పెంట అంతా ఆలోచిస్తున్నాను అర్థం అవుతుంది. కాదు ఇప్పుడు మొదలవుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళ అత్తమామ ఆ ప్రేమ వలకబోస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. టెంపరేచర్ బాగా తగ్గిపోయి ఉంటది. మామ అలాగా కెమెరా మీదకి వచ్చి కింద పడిపోతాడు, అత్త కూడా కింద పడిపోతుంది. వాళ్ళ కళ్ళు చూస్తే కంప్లీట్ తెల్లగా అయిపోతాయి, శ్వేత నాగు లెక్క అయిపోతాయి అనమాట. వీడికి ఏం అర్థం కాక కెమెరా పక్కన పడేసి లేకండి అని హెల్ప్ కోసం చూస్తూ ఉంటాడు. తలుపులు ఓపెన్ అవగానే ఇటు వచ్చి చూస్తే హాల్లో అంతా గోలగోల చేస్తున్నారు. అక్కడ చూస్తే నిజంగానే ఉన్న వాళ్ళలో సగం మంది జనాల కింద పడిపోయి ఉంటారు. కొంపదీసి థానోస్ గడు మర్చిపోయి మళ్ళీ చిటికేమైనా వేసేసాడా అంటే కాదు, ఇదంతకు మించి ఇంకా ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. నిజం చెప్పాలంటే నేను సినిమా మొత్తం చూశాను, కానీ నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు అసలు ఏమైంది అనేది. ఓకే ఇలా చాలా మంది పడిపోయి ఉంటారు కదా, వచ్చిన వాళ్ళలో సగం మంది ఫ్రెండ్స్ కూడా చచ్చిపోయాలండి, పడేదే ఉంది. కానీ అప్పుడే కెమెరామెన్ పెళ్లి కొడుకుని పక్కకు తీసుకొని పోయి ఆ పెళ్లి కూతురికి వినబడకుండా ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ పాప ఎలివేటర్ లో పడి చచ్చారా అని చెప్తాడు. అది వినగానే పెళ్లి కూతురు వచ్చి మాకెందుకు చెప్పట్లేదు అని తిడుతూ ఉంటది. ఆ తొక్క అంతమంది ఎలాగో పడ్డారు
పడ్డారు, అలాగే వాళ్ళిద్దరు పడ్డారు, చెప్తే అయిపోయింది కదా. కానీ కరెక్ట్ గా అదే టైం ఏదో మొత్తం భూమి అంతా షేక్ అయిపోయినట్టు, భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. పెళ్లి కొడుకు వెంటనే నాకేదో మిసైల్స్ ఇక్కడ పడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరో మన మీద అటాక్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే ఆకాశంలోంచి నిజంగానే మిసైల్సే అవి. అంటే మిసైల్స్ కాదు, మిసైల్స్ లాంటివి ఏవో ఒకటి వచ్చి బిల్డింగ్స్ మీద పడిపోయి పేలిపోతా ఉంటాయి. ఈడ అసలు కెమెరా వదలలేండి. అయితే అన్ని వచ్చి కింద పడడం వల్ల నిజంగానే భూకంపం వచ్చేసింది, బిల్డింగ్లన్నీ ఊగిపోతుంటాయి. ప్రతి ఒక్కరు మెట్ల దగ్గరికి వెళ్తా ఉంటారు బయటికి వెళ్ళిపోదామని. అంటే ఇదంతా బిల్డింగ్ టెర్రస్ మీదకి ఎక్కి చూసుంటారు, ఇలా అవుతుంటే బయటికి వెళ్తున్నారు. పాపం పెళ్లికి వచ్చిన వాళ్ళలో సగం మంది అలాగే చచ్చిపోయారు, మిగతా వాళ్ళంతా పాపం వాళ్ళ మీద స్తంభాలు ఇటుక బ్యాడ్లు పడి చచ్చిపోతున్నారు. ఒకడైతే పైనుంచి దూకతా ఉంటాడు, ఈయనెవడో తోసేసినట్టున్నాడు, దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి. వీళ్ళందరూ కిందకి రాగానే ఒక్కసారిగా భయంకరమైన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆకాశంలో నుంచి ఆ దట్టమైన మబ్బుల్లో నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. వినలేకపోతున్నారు, సగం మందికి చెవుడు కూడా వచ్చేసింది. ఇలా అవుతున్నప్పుడు జాక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడగట్లే అని చెప్పి అలిగేసి వెళ్ళిపోయిలే. అమ్మాయి ఎక్కడ పోయింది, నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ పోయింది, మీకేమో తెలుసా అంటే అప్పుడే కెమెరామెన్ గడు ఇందాక నీ గర్ల్ ఫ్రెండ్ అరగంట ముందే తన లొకేషన్ నాకు పెట్టింది అంటాడు. నీకెందుకు పెట్టింది అని చెప్పి ఈడొస్తాడు. మళ్ళీ బిగ్ బాస్ షో మొదలు పెట్టేదయ్యా, అసలు ఇక్కడ జరుగుతుందని సంబంధం లేకుండా. అయితే దేవుడికి మండిందేమో ఇదంతా చూసి, నేను ఇంత పెద్ద షో ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే వీళ్ళు ఎదవ షోలు చేస్తున్నారు అని పెద్ద లైట్నింగ్ ఉరుములు మెరుపులు వచ్చి తనా కొడుతూ ఉంటే అసలు పేలిపోయి గ్లాసులు పగిలిపోయి ఎగురుకుంటూ వెనక పడతారు. మొత్తానికి కిందకైతే వచ్చేసి ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి తెలియదు, అంతా హడావిడికి వెళ్ళాలంతే. అక్కడ మిసైల్స్ లాగా ఏవో వచ్చి పడుతున్నాయి, పట్ట పగల ఉరుములు మెరుపులు పడుతున్నాయి, అయినా రోడ్డు మీద దిగుతున్నారు అంతా. బయటకు వచ్చి చూస్తే వేలాది వందలాది మంది జనాలు, అదే ఆ సగం మంది చనిపోయి కింద పడిపోయి ఉంటారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ మీద ఏదేదో పడి చనిపోతున్నారు. పెళ్లి కొడుకు ఏమంటాడు, ఖచ్చితంగా ఇదేదో ఏలియన్ అటాక్ లాగే ఉంది అంటాడు. వాళ్ళకైతే మిసైల్స్ వస్తాయి, లేకపోతే భూకంపం వస్తుంది, లేదా మెరుపులు వస్తాయి, ఏదో ఒకటే అవుతుంది. ఇవన్నీ కలిసి ఒకేసారి వస్తున్నాయంటే ఏలియన్స్ ఏదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చాయి అని అంటే ఎవడు నమ్మడు. అసలు నేను నమ్మనంటే నమ్మను, ఇదంతా సినిమాల్లోనే అవుతాయి అని అంటారు. అప్పుడే పెళ్లి కూతురు నేను బైబిల్లో చదివాను, ఎగ్జాక్ట్ గా చదివినట్టే అవుతుంది. దేవుడు మంచి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు అంటున్నారుగా, దేవుడు మనుషులందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు అంటే మంచి మనుషులను తీసుకొని వెళ్ళిపోయాడు. అదే స్టార్టింగ్ కళ్ళు తెల్లగా అయిపోయి పడిపోయిలా వాళ్ళంతా మంచి వాళ్ళు దేవుడు తీసుకెళ్లిపోయాడు. మిగతా చెడ్డోళ్ళందరినీ భూమి మీదే వదిలేసాడు. ఇంకా ఈ భూమిని నరకంలా చేంజ్ చేస్తాడు. సో మనందరం భూమి మీద ఉన్నాం, భూమి నరకం అయిపోయింది కాబట్టి ఇంకా కుక్క సాగు చేస్తాం. ఇదే జరుగుతుందంటే అందరూ ఒప్పేసుకుంటారా నిజమే ఇదే అవుతుందని. కెమెరామ్యాన్ ఒప్పుకోడు, వీడికి ఎక్కువ దేవుడి మీద నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ఆకాశంలో నుంచి ఏవో బండగాలు పడుతున్నట్టు పెద్ద ఐస్ గడ్డలు వచ్చి పడతాయి. పెద్దవంటే మామూలుగా చాలా పెద్దవి, లిటరల్లీ ఏలియన్స్ గోలికాయలు తీసుకుని మనుషులు కలిసి కొడుతున్నట్టు వచ్చి పడుతుంటాయి. చేసేదేం లేక పక్కనే బిల్డింగ్ కనిపిస్తే అంటే అది ఒక లైబ్రరీ, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతారు. ఎంతో మంది హెల్ప్ కోసం లోపలికి వెళ్తుంటారు. అయితే వీళ్ళంతా తెలియకుండానే అటు ఇటు వెళ్ళిపోతుంటారు. ఒక చోట నుంచో వీళ్ళు. అయితే కెమెరామెన్ గడు అటు ఇటు లైబ్రరీలో పోతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేసిద్ది. అంటే మీద పుస్తకాలు పడుతుంటాయి వీడి మీద. ఈ అమ్మాయి నేమ్ శాము. ఇక్కడికి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాకు అంతా వచ్చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఈ పైప్ లోకి ఎందుకు వచ్చారంటే బైబుల్ ఎత్తడానికి వచ్చింది అనమాట పెళ్లి కూతురు. అయితే బైబుల్లోని ఇదంతా చదివి ఉంటుంది, ఇలా గబ్బు పనులు చేసే వాళ్ళని ఇక్కడే వదిలేసి మంచి వాళ్ళని స్వర్గంలోకి ఎత్తుకెళ్ళిపోతారని. సో ఇన్ని రకాల గబ్బు పనులు చేసేది వీళ్ళంతా భూమి మీద. తను చదివింది మొత్తం అందరికి వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళేమో ఇప్పుడు అది నిజమో కాదో మనకు తెలియదు, తెలుసుకొని ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు. నిజమై ఉంటే మనం అందరం గబ్బు కాలని మళ్ళీ చెప్తున్నట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దామని అందరూ బయటకు వస్తూ ఉంటారు. ఆ మంచు వాన ఐస్ గడ్డలో వాన ఆగిపోయినట్టుంది. జాక్ గాడేమో నా గర్ల్ ఫ్రెండ్ నేను వెతుక్కుంటూ పోతాను అంటాడు. కెమెరామెన్ ఏమో నీ గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా చర్చిలో ఉంటుంది అంటాడు. వీడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంది, ప్రతి విషయం వీడికి ఎందుకు తెలుస్తుంది ఆ గర్ల్ ఫ్రెండ్ గురించి. ఈడు అడుగుతాడు నీకెట్ట తెలుసు నా గర్ల్ ఫ్రెండ్ చర్చికి వెళ్ళిందని. అంటే కెమెరామెన్ ఏమో తనకి బాధగా అనిపించినప్పుడల్లా తను చర్చికి వెళ్తుంది అని అంటాడు. జాక్ గడి ఇప్పుడు కోపం వద్దులే అని చెప్పి నేను చర్చికి వెళ్తానని వెళ్ళిపోతుంటాడు. వీళ్ళు కూడా మనందరం కూడా వెళ్దాం, మనం అందరం గుంపుగా వెళ్తే బెస్ట్, ఈ సిచ్యువేషన్ విడివిడిగా ఉండకూడదు అనుకుంటుంటే అప్పుడే శామ్ వల్ల ఇందాక కాపాడిల్లా ఇదేదో మంచి పాయింట్ లో ఉందని చెప్పి నేను మీ గుంపులో జాయిన్ అవుతాను వచ్చేసి ఉంటుంది. వెళ్తూ ఉంటారు. నైట్ టైం అయిపోయి ఉంటది. చూస్తే ఒక పెద్ద విమానం వచ్చి ఆల్రెడీ వీళ్ళ సిటీలో పడి కూలిపోయి ఉంటుంది. అప్పుడే గుర్రబండి రథచక్రాలతో అలా వెళ్తూ ఉంటుంది. అంటే అది వీళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత దీని మీదకి ఎక్కే ఆ పెళ్లి మండపం నుంచి వాళ్ళ ఇంటికి ఊరేగింపుగా వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఈ గుర్రాలేమో ఇప్పుడు సచ్చే ఈ మనుషులు మనకి ఇంకా ఫ్రీడమ్ అని చెప్పి తిరుగుతా ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు చర్చి దగ్గర దాకా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా బీభత్సమైన సైలెన్స్ అనమాట. ఓ పక్క విమానం వచ్చబడింది, అంత రచ్చ జరిగిన సౌండే లేదు. పెళ్లి కూతురు భయం వేసి బైబిల్ తీసి చదువుతూ ఉంటుంది. క్షమించమని అడుగుతూ ఉంటుంది. ఓ దేవుడా, మేము తెలిసి తెలియక, అదే నీకు తెలియదే ఉంది, మేము తెలిసే కంపు పనులు తెగ చేసాం, నేనైతే బీభత్సంగా చేశాను, పెళ్లి కొడుకు మా ఫ్రెండ్స్ కూడా తెలియదు, అందుకని చెప్పి ఇంత దారుణంగా శిక్షించడం అసలేం బాలేదని చెప్పి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే ఒక పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే మామూలు సౌండ్ కాదు, దెయ్యం అరుస్తున్నట్టు, పిశాచి ఏడుస్తున్నట్టు భయంకరమైన సౌండ్ వస్తుంది. ఇంకో సైడ్ చర్చి గంటల సౌండ్ వినిపిస్తుంది. అయితే ఆ దెయ్యం సౌండ్ సడన్ గా బాగా దగ్గర నుంచి వినిపిస్తుంది. చెట్టు మీద ఏదో కనిపించింది, ఏదో క్రీచర్ అని అర్థం అవుతుంది. స్పీడ్ గా వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకి ఎవడన్నా చూసే లోపే ఆ క్రీచర్ ఏదో వచ్చింది కదా, పెళ్లి కూతురుని పట్టుకుని ఇంగని మాయమైపోయింది.
అయిపోయింది. ఎవరికి అసలు తెలియని కూడా తెలిసి ఉండదు. అందరూ చెట్టు మీద చూస్తూ మంచి యాంగిల్లో వీడియో తీయడానికి చూస్తున్నారు. అప్పుడే ఇటు సైడ్ చూస్తే పాప అరుస్తా ఉంటది. అప్పుడు తెలుస్తుంది మిస్ అయిందని. ఆ క్రీచర్ ఇప్పుడు పెళ్లి కూతుర్ని గాల్లో అటు ఇటు ఊపి మళ్ళీ కింద పడేస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి కూతుర్ని పట్టుకుని పక్కనే చర్చి కూడా ఉంటుంది. దమాదమా కొడితే చర్చి ఒక అతను వచ్చి తలుపు ఓపెన్ చేస్తాడు. ఇతను చర్చి ఫాదర్ పాస్టర్ అనుకుంటా. ఇలా అందరూ లోపలికి వచ్చేసి ఉంటారు. పెళ్లి కూతురు చేతిలో బైబిల్ వల్ల ఆ బైబిల్ అయితే మాడిపోయి ఉంటది. అక్కడే ఒక నర్సు ఉంటే పెళ్లి కూతురుని తీసుకుని పోయి చూపిస్తారు. జాక్ గడ్ బాయ్ ఫ్రెండ్ వల్ల గర్ల్ ఫ్రెండ్ వల్ల ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటది. చాలా హ్యాపీ అయిపోయింది. కరెక్ట్ గా కెమెరామెన్ గడు చెప్పినట్టే చర్చి లోపల ఉంది. పెళ్లి కూతురికి అందరూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే అప్పుడే చర్చి ఫాదర్ వల్ల పాస్టర్ కెమెరామెన్ అతని దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీకు తెలిసి ఉంటుంది కదా చెప్పండి అని అంటాడు. ఇతను కూడా సేమ్ పాయింట్. మనం చేస్తున్న పెంట పనులు ఇన్ని సంవత్సరాల పాటు చూసి 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 దేవుడికి కూడా కోపం వచ్చేసింది. ఒకే దెబ్బకి అందరిని లేపబడేస్తే భూమికి ఉన్న భాగం తగ్గిపోయిద్దని ఇలా అవుతుందని చెప్తూ ఉంటారు. వీడు పెద్దగా పట్టించుకోడు. వీడికి టన్నిటి మీద నమ్మకం లేదు కదా. అప్పుడే చాలా మంది హెల్ప్ కోసం వస్తున్నారని ఒక అతను చెప్తాడు. అందులో ఒక ఆవిడ ప్రెగ్నెంట్ కూడా అయి ఉంటది. ఆ డెలివరీ టైం కూడా వచ్చేసింది. నర్సు ఆవిడ ఎవరు వచ్చి డెలివరీ కూడా చేసేస్తారు. కానీ చూస్తే పుట్టిన బిడ్డేమో చనిపోయి ఉంటారు. మంచోళ్ళు ఇంకా భూమి మీద ఉండరు కదా. పాస్టర్ ఏమో మన కెమెరామెన్ చూపించి చెప్తాడు, నమ్ముతావు ఇప్పుడైనా ఈ బేబీ ఇన్నోసెంట్, తనకి పాపాలు చేసే అంత టైం దొరకలేదు కాబట్టి డైరెక్ట్ గా స్వర్గాన్ని తీసుకెళ్లిపోయి దేవుడు అని చెప్తాడు. కెమెరామెన్ గడ ఇంకా ఆపుకోలేక అడిగేస్తాడు, సరేనండి మీరు ఫాదర్ కదా, చర్చి ఫాదర్, మిమ్మల్ని ఎందుకు స్వర్గాన్ని తీసుకెళ్లకుండా నరకంలో పడేశారు అని అంటే ఇతనేమో నేను పాస్టర్ని స్వామి, దేవుడిని కాదు, నేను చేసిన జోది పనులు చాలానే ఉన్నాయి, నిజం చెప్పాలంటే ప్రార్థన చేసి 10 సంవత్సరాలు అవుతుంది, నీకు ఇవన్నీ అర్థం కాలేపో అని అంటాడు. జాక్ గడ్ ఇప్పుడు అందరితో మనం ఇక్కడే ఉన్నాం అంటాడు. కెమెరామెన్ ఏమో ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చస్తామని అంటాడు. ఇద్దరు గొడవ పడుతున్న టయానికి ఎవరో కొంతమంది మేము కూడా లోపలికి వస్తాం, బయట బాగా ఉక్కగా ఉందని చెప్పి చాలా మంది వస్తాం అంటారు. ఎవడో ఏం లేదు, ఆ దెయ్యాలే క్రీచర్స్ అవి వచ్చాయి కదా, చాలా చలి ప్రాంతం కదా, నైట్ చలి ఎక్కువ వేస్తుంటది, అందుకే లోపలికి వస్తాం అంటాయి. బిల్డింగ్ అంతా కుదిపేస్తా ఉంటాయి, భూకంపాలు పుట్టిస్తుంటాయి, బిల్డింగ్ పగలగొట్టేద్దేమో అన్నట్టు జరుగుతూ ఉంటది. అప్పుడే ఒక అతని దగ్గర ఐప్యాడ్ ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ ఇంటర్నెట్ కూడా ఉంది. అతను న్యూస్ లో చూస్తూ ఉంటాడు, చూపిస్తా ఉంటది. సడన్ గా మన ప్రపంచంలో డెత్ సిండ్రోమ్ అని చెప్పి ఏదో వ్యాధి వచ్చింది. ఈ వ్యాధిలో ఏమవుతుందంటే సేమ్ థానోస్ కూడా చిటికేసినట్టే ప్రపంచంలో ఉన్న సగం మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోయారు. అంటే అంతమంది మంచి వాళ్ళు ఉన్నారా? బేసిక్ గా వీళ్ళంతా నేల మీద పడిపోయారు, చచ్చిపోయినట్టే ఉన్న మూమెంట్ ఏం లేదంట. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళలో సగం మంది చచ్చిపోయారు, కానీ చిన్న పిల్లలు ఉన్నారు, అందరికందరూ పోయారు. సో ఇప్పుడు చిన్న పిల్లలు అందరూ మంచోళ్ళు అనమాట. ఈ డెసిషన్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటే బెస్ట్ ఏమో. ఓకే, ఎంతైనా తెలిసి తెలియని ఏజ్ అవడం వల్ల ఇలాగే ఉంటుందంట. ఒకవేళ నిజంగానే ఇలా జరిగింది అనుకోండి, ఆ డెసిషన్ ఎలా తీసుకుంటారు? చిన్న పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? 14 ఏళ్ళు 18 ఏళ్ళు ఇలా ఏజ్ లిమిట్ ఏం ఉండొచ్చు. ఒకే 14 ఫిక్స్ అయ్యారు అనుకోండి, కరెక్ట్ గా ముందు రోజే 14 వెళ్ళిపోయి 15 వచ్చుంటే వాళ్ళు కూడా బలైపోతారు ఇంకా. ఓకే, న్యూస్ లో అంతా చూపిస్తూ ఉంటారు, ఇదమ్మా సంగతి, భూమి మీద ప్రెసెంట్ ఇదే లేటెస్ట్ న్యూస్ అని చూపిస్తుంటారు. ఇంకో పక్క చూస్తే కెమెరామెన్ శ్యామ్ అని చెప్పి ఇంకొక అమ్మాయి కలిసిలా వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. ఇలా పని బాగుంది. అయితే ఇంకో సైడ్ ఇంకా న్యూస్ లో చూపిస్తా ఉంటారు, బయట పరిస్థితులు అయితే అస్సలు బాలేవండి. భూకంపాలు, సునామీలు, లైట్నింగ్ స్ట్రైకింగ్లు ఏవి పడితే అవుతున్నాయండి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే ఖచ్చితంగా అందరికందరం పోయేలాగే ఉన్నాం. కానీ ఎంతైనా మనుషులం కదా, అంత ఈజీగా ఒప్పుకోం. ట్రై చేద్దాం, చాలా గట్టిగా చేద్దాం. 4 పాపాలు చేసినంత మాత్రం ఇంత దారుణంగా చంపేస్తా వచ్చి కూడా దయలేదా, మేము ఒప్పుకోం అని చెప్పి మిలిటరీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ప్రజెంట్ అంతా ఎవడెళ్లలో ఎక్కడున్నా అక్కడే ఉండండి, సస్తే సచ్చే కొంతమంది అయినా మిగులుతారు, మీరు మాత్రం బయటకు రామాకండి, మేము ఏదో ఒక ప్లాన్ వేసి చెప్తాము, స్టే ట్యూన్ అని అంటారు. ఇటు చూస్తే జాక్ గాడు ఎట్టకేలకు వాడి గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తాడు. చేసే టైంకి కెమెరామెన్ గడు అమ్మాయిడు చేసేస్తాడు, అడ్డం పడిపోతామని కెమెరా పట్టుకుని లోపలికి వచ్చేస్తాడండి. వీడు కొత్త సాటిస్టోడ్ లా ఉన్నాడే. అంటే కెమెరాలో వీడియో చూపిస్తాడు, పెళ్లి కూతురు అలా గాల్లోకి వెళ్ళి సడన్ గా నేల మీద పడిపోయిలే. అంత నీట్ గా రికార్డ్ అయింది. కొంతమంది క్రీచర్స్, డీమన్స్, దెయ్యాలు వచ్చి అమ్మాయి పైకి ఎత్తకపోయి కింద పడేసాయని చూపిస్తారు. అప్పుడే పాస్టర్ వచ్చి ఎందుకు ఎంత షాక్ అవుతున్నారు, ఇది కాక ఏం జరుగుంటది, గాలికి గాలిలో కాసేపు అటు కింద పడిపోయింది అనుకుంటున్నారా? ఫాలెన్ ఏంజల్స్ అంటారంట వీటిని. పెళ్లి కూతురు కాదు కింద పడిపోయింది, ఫాలెన్ ఏంజల్ కాదు, దెయ్యాలు. ఈ స్పెసిఫిక్ దెయ్యాలని ఫాలెన్ ఏంజల్స్ అంటారంట. ఇప్పుడు జస్ట్ 1-2 వచ్చే సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ లో ఉందా లేదా, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి డిసైడ్ అవడానికి కాసేపు వెయిట్ చేయండి. ఫాలెన్ ఏంజల్స్ వచ్చిన వెండో రిపోర్ట్ ఇవ్వగానే మొత్తం అన్ని ఫ్యామిలీలు ఊరంతా వచ్చేస్తది మనల్ని ఎత్తపోవడానికి అని అంటాడు. అప్పుడే పెళ్లి కూతురు దెబ్బ తగిలిలా, మందులు తెద్దామని పెళ్లి కొడుకు కెమెరామెన్ ఇద్దరు బయటకు వస్తారు. అక్కడ చాలా చీకటిగా ఉంటది. వెతుక్కుంటూ ఒక బండి లోపలికి వెళ్తారు. అందులో మెడిసిన్ ఏదో ఉందని చెప్పి తీసుకుంటూ ఉంటారు. సడన్ గా చుట్టుపక్కల నుంచి భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటా అని చూస్తే ఎవరో ఒక వ్యక్తి బయట నుంచో ఉంటాడు. బయట నుంచో అతను చేతబడి మంత్రాలు అవి చదువుతూ ఉంటాడు. దెయ్యాన్ని కంట్రోల్ చేసే మంత్రాలు అంటే అవి చదువుతూ ఉంటే ఏదో దెయ్యానికి ఇరిటేషన్ వచ్చేసి వాడిని ఎత్తి కాలు కేసి గుద్ది చంపేస్తదండి. వాట్ ఈస్ దిస్ అండి, మరీ దారుణం. కాకపోతే దేవుడు దెయ్యంతో కలిసిపోయి వాళ్ళిద్దరు కలిసి పని చేయడం ఏంటి అసలు? ఓకే, యూనివర్స్ లో ఏ జీవి చెయ్యనన్ని లతుకు పనులు మనం మనుషులను చేసాము, నేను ఒప్పుకుంటాను, అసలు కాదనలేదు. అలాగని ఇంతలా కక్ష కట్టేసి దేవుడు దెయ్యంతో కలవడం ఏంటి? నో దిస్ ఈస్ నాట్ గుడ్, అన్యాక్సెప్టబుల్ అండి ఇది. దీని తర్వాత బిగ్ బాస్ షో మళ్ళీ స్టార్ట్ అయింది. మందులు వేసేసారు. ఇప్పుడు కెమెరామెన్ గడిపోయి జాక్ తో నీకు ఈ అమ్మాయికి
ప్రపోజ్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అంటాడు. జాక్ గడికి ఒళ్ళు మండిపోద్ది. వీడిని పట్టుకుని బలవంతంగా అడుగుతాడు, మధ్యలో నీ రోల్ ఎందుకు, మాటికి మధ్యలో నువ్వెందుకు దూకుతున్నావు అంటే ఇటు చెప్తాడు. వీడికి జాక్ గడి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం అంట, అందుకే దూల పనులన్నీ చేస్తున్నాడంట. జాక్ గడికి ఒళ్ళు మండిపోయి చెప్పు తీసుకొని కొడతా ఎదవా అని చెప్పి మీద పడుతుంటే ఈ అమ్మాయి మధ్యలో పడిపోయి గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని అటు ఇటు తోలేస్తుంది. ఈ చెత్త అంతా సైడ్ కి పడేస్తే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఒక అద్భుతమైన షెల్టర్ ని రెడీ చేసి పెట్టేది, తుపాకులు బాంబులు అన్ని ఫుల్ గా ఉన్నాయి, మీరు వచ్చేయండి మిమ్మల్ని కాపాడతామని అంటున్నారు. ఇప్పుడు దెయ్యాలు వచ్చాయనుకోండి కాపాడొచ్చు, చేతబడులు అవన్నీ చేసి ఆపే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏదో చేయొచ్చు. కానీ దేవుడు దెయ్యం కలిసి వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఆపడానికి ఎవడన్నా మంచి ట్రై చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడే దేవుడు వచ్చి అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే నన్ను కాదని నన్ను దాటి నా ఫ్రెండ్ అయిన దెయ్యాన్ని నువ్వేమైనా చేయగలవు అనుకుంటున్నావా అని మనల్ని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పగలం? అసలు ఆ మాటకి మనం ఏం చెప్పగలం మీరు చెప్పండి. వాళ్ళ పాటను ఏమైనా చెప్పాలనుకున్నా అది కాదు సార్, ఆ దెయ్యం వాడు ఉన్నాడే వాడు అసలు చాలా దట్టి ఫెలో, అసలు మంచోడు కాదండి, ఆ దెయ్యం గడు పెండ వెరీ వెరీ బ్యాడ్ బిహేవియర్ అని చెప్తే దేవుడు మాత్రం ఏమనగలడు, నా ఫ్రెండ్ నువ్వు అంత మాట అంటావా, అయిపోయావు అని అంటాడు. ఓకే, ఇంకో పక్క పెళ్లి కూతురు చచ్చిపోయి స్టేజ్ కి వచ్చింది. అంటే ఇందాక వీళ్ళు చాలా కష్టపడి ఒక కారులోంచి టాబ్లెట్లు అవి తీసుకొని వెళ్ళేసిల్లా, అవి విరోచనల్ టాబ్లెట్ అంట తెలియకుండా వేస్తారు. దానివల్ల సిచ్యువేషన్ బాగా క్రిటికల్ అయిపోతుంది. వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు. అప్పుడే ఫాదర్ వచ్చి మొత్తం అంతా ఆగిపోయింది, భయపడాల్సిన పనే లేదు, ఇంకా దెయ్యాలన్నీ ఎప్పుడో పారిపోయాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఇప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళందరినీ అదే స్వర్గానికి వెళ్ళిపోయాయి వాళ్ళందరినీ లేపేసి మళ్ళీ భూమికి నరకానికి తెచ్చేద్దాం, దీనికోసం నేను ఏం చేయాలో తెలుసు, చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను ప్రార్థన చేయబోతున్నాను అని ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా దెయ్యాలన్నీ వచ్చేస్తాయి. సడన్ గా వచ్చి బిల్డింగ్ ని లేపేస్తా పగలగొట్టేస్తా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది ఇన్ని సంవత్సరాల పాటు ఇతను ఎందుకు చేయలేదు. అందరూ భయపడిపోయి వెంటనే బేస్మెంట్ లోపలికి వెళ్ళిపోయి దాక్కుని పోతారు. పాపం లోపల అందరూ బిక్కు బిక్కుమంటూ చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే ఏమైంది, నర్స్ అటే ఉండిపోయింది అన్నమాట. ఉన్నది ఒకటే ఒక నర్స్, ఆవిడే అందరికి హెల్ప్ చేస్తున్నా, ఆవిడ అటు ఉండిపోయింది. ఆవిడ వస్తుందని తెలియగానే తలుపు ఓపెన్ చేసి లోపలికి తీసుకుంటూ ఉంటే దెయ్యాలన్నీ వచ్చి సడన్ గా లాక్కొని వెళ్ళిపోతాయి. పాపం ఆ దెయ్యానికి అవసరం వచ్చిందేమో నర్సు, ఎవడేం చేస్తారు. ఇప్పుడే ఫాదర్ కి అర్థమైంది తలుపు అటు సైడ్ ఏదో దెయ్యం ఎదురు చూస్తుంది అని. ఇతను ఇంకా నేను చేసేది ఏం లేదు, దేవుడి మీద నమ్మకం ఉంచుకొని డైరెక్ట్ గా వెళ్ళి దాంతో డీల్ మాట్లాడుకొని వస్తాను అని తలుపు అలా ఓపెన్ చేస్తాడు. అంతే దెయ్యం వచ్చి లపక్కన లాక్కొని వెళ్ళిపోద్ది. ఆ డీమన్ దెయ్యం వచ్చింది, దాని ఫ్రెండ్ ఎవరు దేవుడు, ఇంకెందుకు భయపడుతుంది అది. కట్ చేస్తే పొద్దున అయిపోయింది, అందరూ నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటారు. వచ్చి చూస్తే అన్ని పగిలిపోయి నాశనం అయిపోయి ఉంటాయి, బిల్డింగ్లు పేలిపోయి ఉంటాయి, రోడ్డు చాలా దారుణంగా ఉంది, హెలికాప్టర్ పగిలిపోయింది, కార్లన్నీ నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటాయి. దేవుడితో ఫ్రెండ్షిప్ కుదిరేటప్పటికి చెలరేగిపోతున్నాయండి దెయ్యాలు. అంతకు ముందు ఉండేవండి దెయ్యాలు మన దగ్గర, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవి, ఒక మూల మూసుకొని పడి ఉండేవి. ఎప్పుడు మహా అయితే భయపడుతూ అలా నెమ్మదిగా మంచ కిందకు వచ్చి ఉండేవి, లేకపోతే మూలుగుతూ ఓ మూలుండి కిటికీ నెమ్మదిగా అలా తీయడం, తలుపును కూడా నెమ్మదిగా ఓపెన్ చేయడం. నైట్ ఎవ్వరు లేదు, అందరూ పడుకున్నారు, లైట్లు కూడా ఆగిపోయి ఉన్నాయి అని తెలిసినప్పుడే ఏదో అలా వచ్చి దుప్పటి లాగడం, అట్టా పెట్టే వాళ్ళం దెయ్యాన్ని మనం కంట్రోల్లో గడగడలాడించేసే వాళ్ళం, కుక్కిన పేను పడి ఉన్నట్టు పడి ఉండేవి. ఇప్పుడు చూడండి దెయ్యాలు ఎలా చెలరేగుతున్నాయో, కాళ్ళు పేల్చేస్తున్నాయి, బిల్డింగ్లు పేల్చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే మొన్నటి దాకా హెలికాప్టర్ ఉంటుందన్న విషయం కూడా తెలిసి ఉండదు దెయ్యానికి, ఎందుకంటే అవి నైట్లే బయటకు వచ్చేవి, పగల మనం దిగుతామని భయం వాటికి, సో హెలికాప్టర్ దిగుతాయని ఎప్పుడు తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు చూడండి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇట్లాంటి రోజు ఏదో ఒక రోజు వచ్చిద్దనే ముందే చెప్తున్నాను, నేను పాపాత్మమైన పనులు చేయమాకండి అయ్యా అని. అయితే ఇప్పుడు మిలిటరీ బేస్ కి రమ్మని చెప్పారు, అక్కడికంటే ముందు హాస్పిటల్కి వెళ్తారు, టాబ్లెట్లు తొక్కతోలే దొరికితే తీసుకుందామని. ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ అందరూ ఎప్పుడో ఉన్న టాబ్లెట్లు టానిక్లు లాక్కొని వెళ్ళిపోయారు, వీళ్ళే లేటుగా వచ్చేది. వీళ్ళంతా నర్సులు డాక్టర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారులేండి అక్కడ ఉన్నారేమోనని హాస్పిటల్లో. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు దేవుడు దెయ్యం కలిసి భూమి మీద అటాక్ చేస్తూ ఉంటే నర్సులు డాక్టర్లు అప్పుడు కూడా వచ్చి హాస్పిటల్లో పనిచేయాలన్నమాట. అందుకుగా దేవుడికి ఒళ్ళు మండేదంటే ఓకనే మండిద్దా, అందరూ సెల్ఫిష్ అయిపోయారు. ఇటు పక్క కొన్ని టాబ్లెట్లు మిగిలింటే ఆ టాబ్లెట్ అన్ని నాకే కావాలని చెప్పి అందరూ వచ్చి తన్నుకుంటా ఉంటారు, అందరు కలిసి పంచుకొని సావచ్చుగా. లేదు, వీళ్ళేమో హాస్పిటల్లో కూర్చొని ఎట్టాలు అలా అర్థం కాక చూస్తూ ఉంటే ఓ దెయ్యం అలా నడుచుకుంటా వస్తుంది. ఇంకేం చేస్తానులేండి, దాని హవా నడుస్తుంది, ఎలాగైనా నడుస్తుంది. ఇంకో పక్క పెళ్లి కూతురు తెచ్చిలా పరిస్థితి అస్సలు బాలేదు, నేను చేసిన పాపాలకి నాకు ఇలాగ అవుతుందంటే పెళ్లి కొడుకేమో నువ్వేం పాపం చేయలే అని అంటాడు. ఈవిడేమో నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి దేవుడిని ఎప్పుడు నమ్మలేదు, ఆ మమ్మీ డాడీ బంధువులు తొక్క తీసేవాళ్ళు, వాళ్ళ గోళ్ళు తట్టుకోలేక చర్చికి పోయేదాన్ని అంతే అని అంటుంది. ఇలా మాట్లాడుతూ చచ్చిపోయింది. పెళ్లి కొడుకు కోపం వచ్చేసి హాస్పిటల్ బయటకు వచ్చేసి అరుస్తా ఉంటాడు, దేవుడికి ఛాలెంజ్ చేస్తాడు. ఆకాశంలో చూస్తే ఓ దేవుడా సంపు, దమ్ముంటే నన్ను చంపు, దెయ్యాలను పంపించడం డైరెక్ట్ గా నువ్వే వచ్చి చంపి చూపించు అని సవాలేస్తున్నాడు వీడు. సైడ్ నుంచి ఫ్రెండ్స్ ఏమో దెయ్యాలు వస్తేనే బతుకు జట్కా బండి అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వు దేవుని పిలుస్తావేంటా, పొరపాటున దేవుడు నిజంగానే వచ్చి మనం చేసిన తప్పులన్నీ లిస్టు చదివి నువ్వు నిజంగానే ఇవన్నీ చేసి భూమి మీద బతకాలనుకుంటున్నావా అని అడిగితే మొహం ఆడబెట్టుకోగలం మనం, ఆ మాట విని పైకి వచ్చేదని అదుతుంటది. వీడు ఐసి ఏం అవ్వట్లేదు అనుకునే టయానికి బాడీలోంచి ఏదో దూసుకుంటూ వచ్చి వీడిని చంపేసి వచ్చిందయి వీడిని పట్టుకొని ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోయి డైరెక్ట్ గా బిడ్డ ఏదో అడగాలనుకుంటున్నాడు కదా, దేవుడి దగ్గర తీసుకుపోయి అడుగుతాడేమో. ఇంకో పక్క శామ్ చూస్తే రికార్డ్ చేస్తూ ఉంది, అంటే గర్ల్ ఫ్రెండ్ ఎలాగో నేను చచ్చిపోబోతున్నాను కదా, నా లాస్ట్ మాటలనే రికార్డ్ చెయ్యి, నేను చచ్చిపోయిన తర్వాత కానీ దేవుడు దయ్యం వచ్చాయంటే వాళ్ళకి చూపించు అని చెప్తూ
ఉంటది. ఇప్పుడు చెప్తూ ఉంటే దెయ్యం వెనకాల నుంచి చూస్తూ ఉంటదండి. ఆ దగ్గరకు అట్లా పాపం స్టేజ్ ఫియర్ అనుకుంటా. అంటే కొంతమంది కెమెరా ఆన్ చేసి యాక్టింగ్ చేయాలంటే వాళ్ళు అంటారు. అప్పుడు భయాలు వాళ్ళకు ఉంటాయి. దెయ్యం కూడా అంతే వెనకాల నుంచో ఉంది. ఈ అమ్మాయి కూడా సేమ్ నాకు అంతకుముందు దేవుడి మీద నమ్మకం ఉండే కాదు, ఇప్పుడిప్పుడే వస్తుంది. సరే దేవుడు ఏదో అట్ అయిపోయింది, ఎక్కువ మా కోసం నువ్వు బాధపడమాక అని చెప్పిద్ది. ఇంకో సైడ్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోయారు. ఇక్కడ ఇదేమో వీడియో రికార్డ్ కంప్లీట్ అయిపోగానే కెమెరా ఆగిపోగానే దెయ్యం వచ్చి ఇవి ఎత్తుకుని వెళ్ళిపోద్ది. లాస్ట్ గా మిగిలింది మన కెమెరామ్యాన్, జాక్ గాడు, శామ్ పాప. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు షెల్టర్ అని చెప్పి గవర్నమెంట్ ఎమర్జెన్సీగా అరేంజ్ చేసింది. ఎవరైనా బతుకుంటే ఇక్కడ వచ్చావండి అని చెప్పిల్లా రేడియోలో. వీళ్ళు ఇక్కడికి వెళ్దామని ఫిక్స్ అయి వెళ్తూ ఉంటారు. మధ్యలో చాలా గొడవలు జరిగిద్దిలేండి. జాక్ గాడు నా గర్ల్ ఫ్రెండ్ చంపిన దెయ్యాన్ని నేను వదలని గోల్ చేస్తా ఉంటే కెమెరామెన్ ఎక్కువ ఆవేశపడమా కాసేపు అయితే ఎలాగది వచ్చింది అప్పుడు దాకా పోదాం పదా అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతుంటాడు. ఇలా వీళ్ళు నడుచుకొని పోతూ ఉంటే చూస్తాం చాలా మంది జనాలు సేమ్ అదే షెల్టర్ దగ్గరికి నైట్ టైం పోతా ఉంటారు. జనాలందరూ కలిసి అందరూ ఒకేసారి అక్కడికి వెళ్తూ ఉంటారండి. చూస్తే నిజంగానే నైట్ టైం మిలిటరీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద షెడ్లు అన్ని కట్టేసి ఉంచుతారు జనాల కోసం. అక్కడ మైక్ లో కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటారు. చూడండి బాబు, ఎవ్వరు దేనికోసం గొడవ పడాల్సిన అవసరమే లేదు, ఆవేశపడకండి. ఇక్కడ కావాల్సినంత ఫుడ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, షెల్టర్ ఉంది. సగం కంటే ఎక్కువ మంది జనాలు చచ్చిపోవడం వల్ల మన దగ్గర చాలా ఫుడ్ ఉంది. చుట్టుపక్కల పిల్లలు కూడా లేకపోవడం వల్ల ఎప్పుడు ఏం జరిగిద్దా అనే టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఆవేశపడిపోయి దెయ్యమో దేవుడో వచ్చి మనల్ని చంపేలోపు మీరే చచ్చిపోమాకండి అని మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే తెలిసిందే కదా, ఇలాంటి సిచ్యువేషన్ లో ఆకలి దప్పికలతో కాదు ఆత్మ ఆవేశం ఎక్కువైపోయి చచ్చిపోతుంటది. అలా చేయొద్దని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇలా అలా పోతూ ఉంటే చుట్టుపక్కల నిజంగానే ఫుడ్ గిడ్డో దిట్టంగా ఉంది, శుభ్రంగా తిని పడుకోవచ్చు, లోటే లేదు దేనికి. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గ్రూపులుగా ఫామ్ అయ్యి వాళ్ళ ముచ్చట్లు అవి చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఎంతసేపు ఉంటారో వండియండి, ఏముంది. ఇప్పుడు మనోళ్ళు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళు కూడా వెళ్ళి ఒక గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. అంటే ఇప్పుడు ప్రతి గ్రూప్ లో అంటే వచ్చిన వాళ్ళు అందరూ చూస్తే ఎక్కువగా ముసలోళ్ళే ఎక్కువ ఉన్నారు యంగ్స్టర్స్ కంటే. బేసికల్లీ ముసలోళ్ళే కదా ఇంకా ఎక్కువ ఉండేది. అంటే ఎంత ఏజ్ ఎక్కువగా ఉండి ఎంత ఎక్కువ కాలం బతుకుతారో అప్పుడు అన్ని ఎక్కువగా దరిద్ర కొట్టు పాపాలు చేసి ఉంటాం కన్ఫర్మ్ గా. అంటే లాజికల్లీ చెప్తున్నాను నేను. అయితే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు లాస్ట్ గా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి చచ్చిపోయింది కదా, అమ్మాయి రికార్డింగ్ చూస్తూ ఉంటారు. ఏం చెప్పిద్దంటే, నాకు చివరిగా చచ్చిపోయే ముందు దేవుడి మీద నమ్మకం వచ్చింది, మొట్టమొదటిసారి నేను దేవుడిని నమ్ముతున్నాను. ఇప్పుడు దేవుడా ఇంకో ఛాన్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా. సంవత్సరాలు ఏదో చూస్తే ఆ జాక్ గడ్ దరిద్రుడు నిన్నే నాకు ప్రపోజ్ చేశాడు, నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తే ఏం బాగుంటుంది, ఒకసారి ఆలోచించవచ్చు కదా అని అంటుంది. అప్పుడే దెయ్యం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. జాక్ గడ్ హర్ట్ అయ్యి సైడ్కి వెళ్ళిపోతాడు. కానీ మన కెమెరామ్యాన్ గడికి ఆ వీడియో అంతా చూసాక ఒకటి వెలుగుతుంది. మాటికి ఎప్పుడు చూసినా దెయ్యాలు ఎవడన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా దేవుడిని గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుడి మీద నమ్మకం చూపిస్తున్నాం అని అన్నప్పుడే దెయ్యాలు వచ్చేసి ఆ నమ్మకం చూపించిన వాళ్ళని చంపేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉద్దేశంలో ఇప్పుడు మొత్తం మీద ఏమవుతుందంటే, దెయ్యాలు మనుషుల్లో ఇంకా ఎవరన్నా ఫెయిత్, హోప్, దైవభక్తి మిగిలి ఉంటే ఆ మిగిలి ఉన్న వాళ్ళందరినీ చంపేద్దామని డిసైడ్ అయిపోయి తిరుగుతున్నాయి. దేవుడి మీద నమ్మకం లేకుండా తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు అవి ఏం చేయట్లేదు, అప్పుడే పాయింట్లన్నీ గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ఆ పాస్టర్ ఉన్నాడు కదా, అతను ఎన్నో ఏళ్ళ నుంచి దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం ప్రార్థన చేయడం ఆపేశాడు. కరెక్ట్ గా నాకు దేవుడి మీద నమ్మకం వచ్చింది ప్రార్థన చేస్తాను అని అనుకున్న టైంకే చంపేశాయి. ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా అలాగే ఉంది, దేవుడు నమ్మేది కాదు, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంది, దేవుడు నమ్మకం పెట్టుకుంది, దెయ్యం వచ్చి చంపేసింది. స్టార్టింగ్ లో పెళ్లి కూతురు కూడా ఏం చేయలే, ఆ దెయ్యం వచ్చి ఎత్తపోయిందా గాల్లో అటు ఇటు ఊపి కింద పడేసింది. ఎందుకు, ఆ అమ్మాయి చేతిలో బైబిల్ ఉంది, అది ఎత్తపోయి మార్చేద్దామని అలా చేసింది, నిజంగానే మార్చేసింది. ఆ అమ్మాయి చచ్చిపోయేదాకా కూడా దేవుడి మీద నమ్మకం రాలేదు. కానీ యాదవులు పనికిమాల టాబ్లెట్లు వేసారు కదా, అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయి అవి వేసేయడం వల్ల అవి చచ్చిపోయింది అంతే. సో మనోడు అనుకుంటాడు, ఓకే దేవుడు మంచి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు, ఒప్పుకుంటాను, కానీ మిగిలిన మన వాళ్ళందరం చెడ్డ పనులు చేసినా బతికుండొచ్చేమో అని అనుకుంటాడు. అప్పుడే ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే సడన్ గా దేవుడు పాటలు, దేవుడికి సంబంధించినవేవో మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ప్రార్థనలు అవి పెద్ద మైక్ లో పెడతారు. రిలీజియస్ మ్యూజిక్ స్టార్ట్ అవగానే మనోడు భయపడతాడు, మీకు అన్నం పెడతాను ఆపండి రే, దెయ్యాల పాటలు ఏమైనా ఉంటే పెట్టండి రే అని చెప్పి ఆ సౌండ్ యాడ్ నుంచి వస్తుందో ఆపేద్దాం పరిగెత్తుకుంటూ పోతుంటాడు. మ్యూజిక్ ఎక్కడ, సౌండ్ బాక్స్ ఎక్కడ నడుస్తూ పోతుంటాడు. జాక్ గడేమో దేవుడు సంబంధించింది ఏదో చేస్తూ ఉంటే వెంటనే దెయ్యం వచ్చి చంపేస్తుంది. మనోడికైతే ఇది నిజమని అర్థం అయిపోయింది. జనాలు భయపడిపోయి ఎటు పరిగెడతారు. శామ్ పాపతో ఇప్పుడు మనోడు కూర్చొని అయిపోయింది, ఇంత పెద్ద దేవుడు సాంగ్ పెడితే దెయ్యాలు రాకుండా ఎందుకుంటాయి, వస్తా ఉంటాయిలే, మనం చచ్చిపోతాం, ఏడే కూర్చొని చచ్చిపోతాం అని కూర్చుంటాడు. చూస్తుండగానే ఆకాశం నుంచి రకరకాల ఫాలెన్ ఏంజల్స్ దెయ్యాలు గొట్టలుగా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చంపుకుంటూ వెళ్ళిపోతాయి. ఎడత అయిపోయింది. మీకేమైనా అర్థమైందా అంటే, ఇప్పుడు దేవుడు చంపేశాడా, దెయ్యాలు చంపేశాయా, ఇద్దరు కలిసి చంపేస్తున్నావా లేదా విడివిడిగా చంపేశాడా, సినిమా అయితే ఎక్కడ అయిపోయింది. మీకేమైనా అర్థమైతే చెప్పండి. నాకు వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.